హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ క్రికెటర్స్. సచిన్ ద గాడ్ ఆఫ్ క్రికెట్, కోహ్లీ ది కింగ్ ఆఫ్ క్రికెట్. వీళ్ళిద్దరూ కలిపి టోటల్ 62,000 ఇంటర్నేషనల్ రన్స్ స్కోర్ చేశారు. బ్యాటింగ్ పరంగా ఇండియాకి అదర్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే బ్యాటింగ్ రికార్డ్స్ 20-25% మనకే ఉంటాయని గర్వంగా చెప్తాను. ఎలా అంటే లైక్ మోస్ట్ 100s కానీ, మోస్ట్ 50s కానీ, మోస్ట్ ఇంటర్నేషనల్ రన్స్ కానీ, మోస్ట్ టీమ్ మెంబర్స్ 200 ఓడిఐలో క్రాస్ చేసిన పర్సన్స్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రికార్డ్స్ ఉన్నాయి బ్యాటింగ్ పరంగా మనకి. నెక్స్ట్, కోహ్లీ సచిన్ ఇంటర్నేషనల్ రన్స్ని బ్రేక్ చేయడానికి ఇంకొక 6K రన్స్ వరకు ఉన్నాయి. ఓన్లీ కోహ్లీ ఓడిఐ ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు కాబట్టి ఈ 6K రన్స్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు అందరూ కూడా 100 సెంచరీస్ చేయగలరా అనే ఎక్కడ చూసినా సరే హాట్ టాపిక్ కింద మారింది. మనకి రాబోయే రోజుల్లో టిల్ 2027 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వరకు ఇండియా 40-45 ఓడిఐ మ్యాచెస్ ఆడుతుంది. సో ఆ రిమైనింగ్ మ్యాచెస్లో 15-16 సెంచరీస్ చేసే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ రికార్డ్ బ్రేక్ అవుతుందనే మనం చెప్పుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అప్కమింగ్ ఓడిఐ మ్యాచెస్ చూసుకుంటే 3 మ్యాచెస్ వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వేతో 3 ఈచ్, న్యూజిలాండ్తో 5, ఏషియా కప్లో 6, వరల్డ్ కప్లో 13 కనిపిస్తున్నాయి. ఇవి ఏంటంటే ఏషియా కప్లో ఫైనల్ వరకు ఇండియా వెళ్తే 6 మ్యాచెస్, అలాగే వరల్డ్ కప్లో ఫైనల్ వరకు వెళ్తే 13 మ్యాచెస్. ఇలా కౌంట్ చూసుకుంటే నియర్లీ 33 మ్యాచెస్ వరకు 1 or 2 మైనస్ అయినా సరే 31 వరకు మనం కౌంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ జూలై 4th నుంచి సెప్టెంబర్ ఎండ్ వరకు, అక్టోబర్ 4th మళ్ళీ వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నియర్లీ 2.5 months ఈ గ్యాప్ లో కానీ ఒక 2 or 3 బైలాటరల్ ఓడిఐ సిరీస్ ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే వరల్డ్ కప్ ముందు పెట్టే ఛాన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 6 మ్యాచెస్ ఆర్ 9 మ్యాచెస్ వరకు జరిగే ఛాన్స్ ఉంది. సో అందుకే అంటున్నాను 40 ఓడిఐ మ్యాచెస్ కోహ్లీ ఆడే ఛాన్స్లు ఉన్నాయి. నెక్స్ట్, కోహ్లీ అండ్ సచిన్ ఓడిఐ స్టాట్స్ కంపేర్ చేసుకుంటే బ్యాటింగ్ యావరేజ్ లో కానీ, నెంబర్ ఆఫ్ సెంచరీస్ లో కానీ కోహ్లీ లీడ్ లో ఉంటే, హైయెస్ట్ స్కోర్ కానీ లేకపోతే టోటల్ రన్స్ కానీ హాఫ్ సెంచరీస్ లో కానీ సచిన్ లీడ్ లో ఉన్నారు. ఎలాగో ఒక 40 మ్యాచెస్ కోహ్లీకి ఇంకా ఉన్నాయి కాబట్టి టోటల్ రన్స్ వేరియేషన్ లో 3,500 కాబట్టి 40 మ్యాచెస్ లో 3,500 రన్స్ అంటే అవ్వడం కష్టం. 11 ఓడిఐ సెంచరీస్ కానీ కోహ్లీ చేస్తే 65 అవుతాయి ఓడిఐలో. ఒకవేళ 15 చేస్తే ఇంటర్నేషనల్ లో 100 సెంచరీస్ అవుతాయి. సో ఒకవేళ 15 సెంచరీస్ కానీ రిమైనింగ్ 40 or 42 మ్యాచెస్ లో అవ్వకపోయినా ఖచ్చితంగా 11 సెంచరీస్ అయితే అవుతాయి. కాబట్టి ఓడిఐలో మోస్ట్ సెంచరీస్ రికార్డు కోహ్లీ పేరు మీదే చాలా సంవత్సరాలే ఖచ్చితంగా ఉండబోతుందని మనకు అర్థం అవుతుంది. నెక్స్ట్, అప్కమింగ్ జనరేషన్ క్రికెటర్స్ ని మనం లెజెండ్స్ తో కంపేర్ చేయలేము, చేయకూడదు. కానీ గిల్, జైస్వాల్, సూర్యవంశీ లాంటి ప్లేయర్స్ వాళ్ళ ఏజ్ చూసుకున్నా, వాళ్ళ కరెంట్ ఫామ్ చూసుకున్నా సచిన్ అండ్ కోహ్లీ రికార్డ్స్ బ్రేక్ చేయలేనప్పటికీ వీళ్ళ పేరు మీద కొన్ని రికార్డ్స్ అయితే వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. రీసెంట్ గా గిల్ ఫాస్టెస్ట్ 3,000 ఓడిఐ రన్స్ యాజ్ ఏ ఇండియన్ క్రికెటర్ కింద అతను రికార్డ్ క్రియేట్ చేశాడు. సౌరవ్ గంగూలీ, ధావన్, గౌతమ్ గంభీర్ తర్వాత యశస్వి జైస్వాల్ మనకి మంచి లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ దొరికాడు. సూర్యవంశీ యంగ్స్టర్ రీసెంట్ గా తన కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇతనికి ఏజ్ చూసుకుంటే 20-22 years, లైక్ సచిన్ అంత స్పాన్ ఉంది క్రికెట్ ఆడడానికి. ఖచ్చితంగా ఇతనైతే కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడు, కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు. ఫైనల్ గా నా కంక్లూజన్ ఏంటంటే సచిన్ టోటల్ ఇంటర్నేషనల్ రన్స్ కానీ, టోటల్ ఓడిఐ రన్స్ కానీ క్రాస్ చేయడం చాలా కష్టం. అలాగే ప్రెసెంట్ 54 ఓడిఐ సెంచరీస్ తో ఉన్న కోహ్లీ 2027 ఓడిఐ వరల్డ్ కప్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా 65 and above చేరుతాడు. ఈ 65 సెంచరీస్ చేయడం అనేది చాలా కష్టం. అలాగే 58 and above ప్రెసెంట్ యావరేజ్ ఉంది. 300+ మ్యాచెస్ ఆడుతూ 58 యావరేజ్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమే. కానీ గిల్లు, జైస్వాల్, సూర్యవంశీ కరెంట్ వాళ్ళ ఫామ్ ని, ఫిట్నెస్ ని బాగా మెయింటైన్ చేసుకుంటూ వస్తే కొన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. అయితే